Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the June month part 4 current affairs. So already last class లో మనం part 3 కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్ తో మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. ఈ పార్ట్ కొంచెం డిలే అయింది. ఓకే సరే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ అ టైప్ విత్ విచ్ బ్యాంక్ ఫర్ బ్యాంక్ ఇన్సూరెన్స్. సో రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ అనేది రీసెంట్గా ఒక బ్యాంక్తో టైప్ అయిందండి. దేనికోసం అండి అంటే టు ఇష్యూ ద బ్యాంక్ అష్యూరెన్స్ సర్వీసెస్. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ అండి. అంటే సో బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ కస్టమర్స్. సో ఆల్రెడీ తన దగ్గర ఉన్న కస్టమర్స్కి బ్యాంకింగ్ సర్వీసెస్తో పాటు ఇన్సూరెన్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయడాన్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటాం. దాన్నే మనం బ్యాంక్ అష్యూరెన్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో చెప్పండి, ఏ బ్యాంక్తో ఈ డిస్కషన్ జరిగిందండి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటాం. యాక్చువల్గా ఈ ఐడిఎఫ్సి అనేది 2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంకింగ్ లైసెన్స్ అప్లై చేస్తే దీనికి అండ్ బంధన్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఆల్మోస్ట్ 25 ఆర్గనైజేషన్స్ బ్యాంకింగ్ లైసెన్స్ అప్లై చేశారు. అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ భీమాల్ జలాల్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ ద లైసెన్స్ టు ఓన్లీ 2 ఆర్గనైజేషన్స్. వన్ ఈజ్ బంధన్, సెకండ్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి. ఈ రెండు 2015లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఐడిఎఫ్సి అనేది ఫస్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్గానే ఉండేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ఉండేది. దాని తర్వాత ఇది క్యాపిటల్ ఫస్ట్ అనే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో టైప్ అయ్యి ఆ క్యాపిటల్ ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దీంట్లో మెర్జ్ అయిన తర్వాత దీని పేరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కిందకి మారింది. సో వేర్ ఈజ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్? ద హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ముంబై. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చి బ్యాంకింగ్ హట్కా. సో బ్యాంకింగ్ హట్కా అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్? ద ఆన్సర్ ఈస్ బ్యాంకింగ్ హట్కా. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉందండి. ఐడిబిఐ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. దీని బ్యాంక్ వైసా దోస్త్ జైసా అనేది దీనికి ట్యాగ్ లైన్ అవుతుంది. కొటాక్ మహీంద్రా బ్యాంక్ లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది ట్యాగ్ లైన్, హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఐసిఐసి బ్యాంక్ తెలిసిందే, హమ్ హే నా ఖయాల్ ఆప్కా, హెడ్ ఆఫీస్ ముంబై. ఇండస్ ఇండ్ బ్యాంక్ వీ మేక్ యూ ఫీల్ రిచర్ అనేది దీని ట్యాగ్ లైన్, హెడ్ ఆఫీస్ ఇస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇన్ ముంబై ఓన్లీ. ఓకే, సో అలాగే ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే మనకి భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, వీళ్ళు శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో బ్యాంక్ ఇన్సూరెన్స్ డీల్ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంతో కూడా మన భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భారతీ యాక్సా ఓకే లైఫ్ ఇన్సూరెన్స్. సో వీళ్ళు కూడా సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అండి. బ్యాంక్ ఇన్సూరెన్స్ కోసం ఎవరితో డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి అంటే ఈ ఆర్గనైజేషన్ ఒకటి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏనండి, ఎందుకంటే సేమ్ బ్యాంక్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాన్సెప్టే కాబట్టి. భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో మేడ్ ఏ డీల్ విత్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈ శివాలిక్ అనేది ఇంతకుముందు కోఆపరేటివ్ బ్యాంక్గా ఉండేది, దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగిందండి. సో దట్ ఈస్ ఆల్సో వీ నో దట్ పాయింట్. అండ్ ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే దట్ ఈస్ మినిమం 200 crores ఆఫ్ పేడప్ క్యాపిటల్ అనేది ఉండాల్సి వస్తుంది. బట్ పేమెంట్ బ్యాంక్స్ ఈజ్ రిక్వైర్ 100 crores ఆఫ్ పేడప్ క్యాపిటల్ ఓన్లీ. ఓకే సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ విండోస్ లాంచ్డ్ బై మైక్రోసాఫ్ట్? మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తగా ఒక విండోస్ లాంచ్ చేయబోతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేస్తున్నారు. సో ఆ వర్షన్ ఏది అంటే దట్ ఈస్ విండోస్ 11 అండి. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు ఐడియా ఉంది. ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. యూజర్కి అలాగే సిస్టమ్కి ఒక అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో ఉండేదాన్ని మనం లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో వీ నో దట్ విండోస్ ఎక్స్పీ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఉన్నాయి చూసారా, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్పీ కూడా ఆపరేటింగ్ సిస్టమే. విండోస్ 12 ఇంకా లాంచ్ అవ్వలేదుగా, విండోస్ 11 రాలేదు, 12 ఎక్కడి నుంచి వస్తుంది? సో అలాగే విండోస్ ఎక్స్పీ ఆల్రెడీ ఉంది. ఈ విండోస్ ఎక్స్పీ ఎక్స్పైర్ కూడా అయిపోయింది. ఎక్స్పైర్ అంటే దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది కూడా మనకి కనబడదు అనమాట. సో ఆల్రెడీ మనం ఎడ్జ్ అనే బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాం. సో వై నో వన్ హ్యాస్ యూజింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్? దట్స్ వే ద మైక్రోసాఫ్ట్ డిసైడెడ్ టు కంప్లీట్లీ క్లోజ్ ఆర్ రిటైర్ గివ్ ద రిటైర్మెంట్ ఫర్ దిస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఆల్రెడీ ఇది ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇంతకుముందు సిఇఓగా సత్యనారాయణలా ఉన్నారు అండ్ హీ వాస్ ప్రమోటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. దట్ ఈస్ ఆల్సో వీ నో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? అగైన్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్. ఏంటది అంటే లీడింగ్ మార్కెట్ ప్లేస్ paisa-bazaar.com గురించి మనం వినే ఉంటాం. ఇది ఆన్లైన్లో మనం లోన్స్ ఆఫర్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ గురించి కానీ దాంట్లో ఇదంతా లోన్ అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్స్ గురించి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేయడం కోసం మనం దీంట్లో నుంచి మన ఫైనాన్షియల్ సర్వీసెస్ని తీసుకోవచ్చు అనమాట. అంటే మన లోన్ రిక్వెస్ట్లు ఇవన్నీ ప్రాసెస్ చేస్తుంది paisa-bazaar.com అనేది.
సో దీన్ని ఏమంటామంటే లీడింగ్ మార్కెట్ ప్లేస్ paisa.bazaar.com హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ సెటప్ ఏ క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేయడం కోసం, ఓకేనా, క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేయడం కోసం paisa.bazaar.com వాళ్ళు ఏ బ్యాంక్తో టైప్ చేసుకున్నారండి అంటే ద ఆన్సర్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. సో SBM బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ అనేది ఒక ఫారెన్ బ్యాంక్ అండి. జనరల్గా ఫారెన్ బ్యాంక్ అంటే ఏమంటాం, వేర్ ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు ఫారెన్ కంట్రీ, బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఈజ్ ఫారెన్ బ్యాంక్ కదా. కానీ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ అనేది ఫారెన్ బ్యాంకేనండి. కాకపోతే ఇది ఇండియాలో ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. సో కాబట్టి దీని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి మారుతుంది. అండ్ అలాగే అదే కాన్సెప్ట్తో ఈ DBS బ్యాంక్ కూడా ఉంది. ఇది సింగపూర్లో ఉన్న ఫారెన్ బ్యాంక్ అండి. సేమ్ ఇలాగే ఈ SBM బ్యాంక్ లాగానే DBS బ్యాంక్ కూడా ఇండియాలో తన సబ్సిడరీస్ని స్టార్ట్ చేసుకుని ఉన్నాయి. ఐ మీన్ ఇండియాలో ఒక ప్రైవేట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ RBI దగ్గర లైసెన్స్ తీసుకొని ప్రైవేట్ బ్యాంక్ ఆపరేషన్స్ని వీళ్ళు ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైనల్గా ఈ paisa.bazaar.com వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడం కోసం ఏ బ్యాంకుతో కొలాబరేషన్ జరిగిందండి అంటే దాని ఆన్సర్ మనం SBM బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అలాగే DBS బ్యాంకు కూడా ఉంది. ఈ DBS బ్యాంక్ అనేది దీంట్లో ఈ బ్యాంకులో లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది. సో వీ నో దట్ థింగ్. అలాగే DBS బ్యాంక్ అనేది TR రెయిన్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొలాబరేటెడ్ విత్ TR రెయిన్ అంటాం. అంటే ఏంటంటే దట్ ఈస్ అ టెస్ట్ రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని కూడా, సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ట్రైనింగ్ రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని కూడా ఈ DBS బ్యాంక్తో కలిసి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. TR రెయిన్ అనే ప్రోగ్రామ్ అని కన్సిడర్ చేయొచ్చు. సరే HDFC బ్యాంక్ యొక్క HDFC బ్యాంక్ గురించి మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఇండియాస్ SMEs బెస్ట్ బ్యాంక్ అండి. అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి బెస్ట్ బ్యాంక్ కిందకి HDFC బ్యాంక్ని చెప్పొచ్చు. అలాగే HDFC బ్యాంక్ స్మార్టప్ ఉన్నతి అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది. స్మార్టప్ ఉన్నతి. దిస్ ఈస్ ఎస్పెషల్లీ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. ద ప్రోగ్రామ్ నేమ్ ఈస్ స్మార్టప్ ఉన్నతి. అలా సేమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్స్ 10 crores పెనాల్టీ ఆన్ HDFC బ్యాంక్. ఇలా HDFC బ్యాంక్ గురించి చాలా పాయింట్స్ సో రీసెంట్గా న్యూస్లో రిపీట్ అయి ఉన్నాయండి. అండ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, దిస్ బ్యాంక్ రీసెంట్లీ ద పర్సన్ వాజ్ విశ్వవీర్ అహుజా అనే పర్సన్ ఈ బ్యాంక్కి CMDగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఐ మీన్ ఆల్రెడీ దేర్, మళ్ళీ రీఅపాయింట్మెంట్ జరిగింది విశ్వవీర్ అహుజా. సో రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ ముంబైలోనే ఉందండి. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి అపనోంకా బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్ అవుతుంది. అండ్ దిస్ వన్ HDFC బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి, వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఈస్ అ ట్యాగ్ లైన్ ఫర్ HDFC బ్యాంక్. సో ICICI బ్యాంక్ గురించి మనకు తెలుసు. దెన్ హమ్ హైనా ఖయాల్ ఆప్కా. ICICI బ్యాంక్ వాళ్ళు షిఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఒక డీల్ చేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే రియల్ టైమ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ మనీ చేయడం కోసం ది ICICI బ్యాంక్ హ్యాస్ మేడ్ ఎ డీల్ విత్ షిఫ్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇట్ విల్ హ్యావ్ 8 or 11 characters ఆఫ్ కోడ్ ఇట్ విల్ బి దేర్. అలాగే ఫోన్పేతో డీల్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంటే ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్స్ని ఇష్యూ చేయడం కోసం. సో దిస్ ఇస్ అ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th one. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బుక్ అండి. ఈ బుక్ని ఎవరు లాంచ్ చేశారు, మై జాయ్స్ అండ్ సారోస్ as a mother of special child. Tell me who is here they asked the question, who released the book? I mean ఆ బుక్ ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. బట్ యాక్చువల్లీ ద ఆథర్ వేరే ఉన్నారండి. ఇక్కడ అడిగింది రిలీజ్ చేసిన పర్సన్ గురించి అడిగారు కాబట్టి చెప్పండి, హూ వాజ్ అ పర్సన్ యాజ్ రిలీజ్డ్ దిస్ పర్టికులర్ బుక్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ ఎ మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్ బుక్. The book author is considered as the book was released by the Dr. Harshavardhan. This person is earlier he has worked as a health minister of India. ఇప్పుడు కాదులేండి, క్యాబినెట్ షఫల్ అవ్వక ముందు ఇతను హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. బట్ ఇప్పుడు క్యాబినెట్ షఫల్ అయిన తర్వాత హెల్త్ మినిస్టర్ కిందకి మాన్సుఖ్ మాంధవి అనే పర్సన్ ఈరోజు హెల్త్ మినిస్టర్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. బట్ ఇంతకుముందు ఈ పర్సన్ ఉన్నారు. ఓకేనా. సరే ఇంతకీ ఈ బుక్ ఆథర్ ఎవరు, హూ ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్? ఆథర్ పేరు కృష్ణ సక్సేనా అనే పర్సన్ ఈ బుక్కి ఆథర్ అవుతారు. సరే ఇక్కడున్న వీళ్ళ గురించి ఒక 2-3 పాయింట్లు మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు కరెంట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? హెల్త్ మినిస్టర్. సో వి నో హిజ్ నేమ్ ఈజ్ ఆల్రెడీ చెప్పాం కదా, మాన్సుఖ్ మాంధవ్య. ఓకే, సో ఈ పర్సన్ యొక్క కన్సిస్టెన్సీ ఏంటి అంటే హీ వాస్ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ గుజరాత్ అండి. గుజరాత్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతారు ఈ పర్సన్. ఓకేనా. సరే అలాగే ఈ రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ ఉన్నారు చూసారు. ఇంతకుముందు ఈ పర్సన్కి చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఏమున్నాయి, లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఇతనే. ఓకేనా. దాంతోపాటు ఈ పర్సన్కి ఇంకే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్,
అలాగే ల్యాండ్ జస్టిస్ మినిస్టర్, అవన్నీ కూడా రవిశంకర్ ప్రసాద్కి ఉన్నాయి. కానీ ఈరోజు ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేశారు? ల్యాండ్ జస్టిస్. సో అతని పేరు కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు అనే పర్సన్ ఈరోజు మన ల్యాండ్ జస్టిస్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ దిస్ పర్సన్ కన్సిస్టెన్సీస్ అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ అండి, అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్. సో ఎగ్జామినేషన్స్లో మనకి కన్సిస్టెన్సీస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా షఫల్ అయినాయి కాబట్టి దీని ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో అయినా చూసుకోండి, ఖచ్చితంగా క్యాబినెట్ మినిస్టర్స్ అలాంగ్ విత్ దర్ పోర్ట్ఫోలియోస్ అలాంగ్ విత్ కన్సిస్టెన్సీస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది డామ్ షూర్గా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది. సో కాబట్టి ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ ఎవరు? కిరణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ అనేది ఇతని కన్సిస్టెన్సీ అవుతుంది. అలాగే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే కమ్యూనికేషన్ ఎవరు ఉన్నారు? హూ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరండి అంటే దెన్ అశ్విని వైష్ణవ్ అనే పర్సన్. అశ్విని వైష్ణవ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మినిస్టర్. దెన్ ఈ పర్సన్ ఒడిస్సా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ రాజ్యసభ. వీళ్ళందరూ చాలా మంది రాజ్యసభ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అండ్ అశ్విని వైష్ణవ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అండ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్ ఓన్లీ. ఓకే. అలాగే పీయూష్ గోయల్ అనే పర్సన్ ఇంతకుముందు రైల్వే మినిస్టర్గా ఉన్నారు కదా. అండ్ ఇంకొక పాయింట్ అండి, రైల్వే మినిస్టర్ కూడా ఈ పర్సన్కే ఇచ్చారు. అశ్విని వైష్ణవ్ అనే పర్సన్ రైల్వే మినిస్టర్గా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఉన్నారు, అలాగే కమ్యూనికేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారండి. దెన్ అలాగే పీయూష్ గోయల్కి రైల్వే పోర్ట్ఫోలియోని తీసేశారు. ఇప్పుడు అతను రైల్వే పోర్ట్ఫోలియో ఇతనికి ఇచ్చారుగా, మరి ఇతను ఎవరండి అంటే ఇతనికి ఇంతకుముందు కామర్స్ ఇండస్ట్రీ పోర్ట్ఫోలియో ఉండేది, ఇప్పుడు కూడా ఆ పోర్ట్ఫోలియో ఉందండి. తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత అతని పోర్ట్ఫోలియోని కూడా ఇతనికే ఇచ్చారు. అంటే కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒకటి, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కూడా ఈ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకి స్మృతి ఇరానీ ఉండేవారండి, అలాగే ఆవిడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఒకటే ఉంది. ఆ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ని పీయూష్ గోయల్కి ట్రాన్స్ఫర్ చేశారు. పీయూష్ గోయల్ కూడా ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. అంటే వీళ్ళలో ఈసారి కేబినెట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఇంతకుముందు లోక్సభలో ఉన్న వాళ్ళకి ఉండేవి, ఇప్పుడు రాజ్యసభలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చాయి. సరే, పీయూష్ గోయల్ అనే పర్సన్ ఎవరు అర్థమైంది కదా. దెన్ హీఈస్ రిప్రజెంటింగ్ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ ఓన్లీ. ఓకే. సరే, హర్షవర్ధన్ ఇప్పుడైతే కంప్లీట్గా వెళ్ళిపోయారు. దెన్ నితిన్ గడ్కరీ ఫ్రమ్ ద నాగ్పూర్ కన్సిస్టెన్సీ, హీఈస్ అ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్. ఇతనికి ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇతనే ఉండేవారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి నారాయణ్ అనే పర్సన్ని అపాయింట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇతను లేరు. సరే, రాజ్నాథ్ సింగ్ అనే పర్సన్ ఎవరు? అండ్ హీ ఈస్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హైస్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ లక్నో కన్సిస్టెన్సీ. అండ్ నితిన్ గడ్కరీ ఈస్ ఫ్రమ్ నాగ్పూర్ కన్సిస్టెన్సీ. క్లియర్? యా. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. అండ్ విత్ విచ్ కంట్రీ ద ఇండియన్ నావల్ షిప్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఏ ప్యాసేజ్ ఎక్సర్సైజ్. సో రీసెంట్గా ఒక ప్యాసేజ్ ఎక్సర్సైజ్ జరిగిందండి మన ఇండియన్ నావీకిను యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన నావీకి. వీళ్ళిద్దరూ కలిసి ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఒక ప్యాసేజ్ ఎక్సర్సైజ్, నావల్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. దాంట్లో మన ఇండియా సైడ్ నుంచి ఐఎన్ఎస్ కోచి అనే సబ్మెరైన్, దాంతోపాటు ఐఎన్ఎస్ తేగ్ అనే సబ్మెరైన్, దాంతోపాటు MiG K-29 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్స్. సో దెన్ దట్ ఈస్ P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా ఆ నేవల్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఆ నేవల్ ఎక్సర్సైజ్లో. అలాగే యుఎస్ కంట్రీకి సంబంధించిన షిప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో కాబట్టి ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే ఇండియన్ ఓషన్లో జరిగింది. ఏ కంట్రీస్కి మధ్యలో? ఇండియా అండ్ యుఎస్ఏ కంట్రీ అంటాం. సో ఇండియా అండ్ ఆన్సర్ షుడ్ బి ఇండియా అండ్ యుఎస్ఏ. సో దీస్ ఆల్ కంట్రీస్ క్యాపిటల్ కరెన్సీస్ మనకు ఐడియా ఉన్నాయండి. సో అగైన్ ఐఎమ్ నాట్ రిపీటింగ్, ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుకునే ఉన్నాం. సో కాబట్టి దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్? ద బుక్ నేమ్ ఈజ్ అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్. ఈ బుక్కి ఆథర్ ఎవరు అండి అంటే ద పర్సన్ పేరు ఆర్వి రవీంద్రన్ అనే పర్సన్ అండి. ఇతను సుప్రీంకోర్టుకి జడ్జిగా వర్క్ చేసిన పర్సన్ ఆర్వి రవీంద్రన్ అనే పర్సన్. అతను ఈ బుక్ని రాశారు. కానీ ఈ బుక్ని రిలీజ్ చేసింది ఎవరో తెలుసా? అవర్ కరెంట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద పర్సన్ ఈజ్ ఎన్వి రమణ గారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రాసిందైతే ఆర్కే రవీంద్ర అనే పర్సన్ రాశారు. దేని గురించి ఉంటుంది ఈ బుక్ అంటే లాలో ఉన్న కొన్ని ఫ్లాస్ అండి. అంటే ప్రతి చోట ఏదో ఒక నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి లాలో కూడా కొన్ని ఏదైతే డిసడ్వాంటేజెస్ కానీ లేదా కొన్ని ఫ్లాస్ కానీ లూప్ హోల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి రాసిన పుస్తకం అనమాట. సో కాబట్టి అది అప్డేట్ చేసుకోవాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాలని. సో ఆర్వి రవీంద్ర అనే పర్సన్ రాశారు. రిలీజ్డ్ బై ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హిజ్ నేమ్ ఈజ్ ఎన్వి రమణ వాజ్ రిలీజ్డ్ దిస్ బుక్.
అలాగే ఎంకే జైన్ అనే పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ అండి. ఓకేనా, వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ మహేష్ కుమార్ జైన్ అంటాం. మిగతా డిప్యూటీ గవర్నర్స్ గురించి మనకు ఐడియా ఉంది, రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఓకేనా, సో అలాగే ఎంకే జైన్ అనే పర్సన్ ఉన్నారు. దెన్ మైఖేల్ పాత్ర అనే పర్సన్ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా టి రవిశంకర్ అనే పర్సన్ని కూడా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ వైసీ మోడీ అనే పర్సన్ ఇంతకుముందు ఈ పర్సన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్గా వర్క్ చేశారండి. ఎవరు? వైసీ మోడీ అనే పర్సన్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which public sector bank along with LIC and SBI Life was among the top investors picking up the stock in Indian bank under QIP? QIP full form ఏంటి? That is a qualified institutional placement. దెన్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనేది దీనికి ఫుల్ ఫామ్ అనమాట. అంటే జనరల్గా ఏంటండి మీనింగ్ అంటే ఇక్కడ ఏమన్నారు ఇక్కడ, సో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేది ఎల్ఐసి అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిసి ఒక టాప్ ఇన్వెస్టర్స్గా ఇండియన్ బ్యాంక్ అండర్లో, మన ఇండియన్ బ్యాంక్స్ అండర్లో ఏంటంటే ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేయబోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ని రైజ్ చేయబోతుంది. అది ఎవరితో కలిసి అండి అంటే ఎల్ఐసి అలాగే దెన్ ఎల్ఐసితో కలిసి స్టార్ట్ చేయబోతుంది. ఎల్ఐసి ప్లస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిపి చేయబోతుంది అని అడుగుతున్నారు. ఇంతకీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మన డొమెస్టిక్ మార్కెట్స్ అంటే లైక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ మార్కెట్లో కానీ మన డొమెస్టిక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని రైజ్ చేస్తారు. కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని రైజ్ చేసే ముందు వాళ్ళు జనరల్గా ఏం చేస్తారండి అంటే ప్రీ ఇష్యూయింగ్ ఫైలింగ్స్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో సెబీ దగ్గర ప్రీ ఇష్యూయింగ్ ఫైలింగ్స్ని చేయాలి. అంటే ముందు వాళ్ళు అక్కడ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ ఇష్యూయింగ్ మెథడ్ స్టార్ట్ చేయాలి. కానీ ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనే మెథడ్లో సెబీ దగ్గర మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర ఎటువంటి ప్రీ ఇష్యూయింగ్ ఫైలింగ్స్ చేయకుండా డైరెక్ట్గా మన డొమెస్టిక్ మార్కెట్స్లో ఫండ్ని రైజ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ షేర్స్ని అమ్మి ఈక్విటీస్ని కానీ డిబెంచర్స్ని కానీ అమ్మి ఫండ్ని రైజ్ చేసుకునే కాన్సెప్ట్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అని ప్రోగ్రామ్ అంటాం. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చేయబోతుందండి అంటే ద బ్యాంక్ నేమ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ కెనరా బ్యాంక్ అండి. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏది? కెనరా బ్యాంక్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది యూనియన్ కాదండి, దిస్ యూ కెన్ కన్సిడర్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి కన్సిడర్ చేసుకోండి. బట్ కరెంట్లీ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయింది. ఓకే, సరే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. దట్ ఈస్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది దీనికి ట్యాగ్ లైన్ అవుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ బిల్ట్ ఎ బెటర్ లైఫ్ అరౌండ్ అస్ ఈజ్ అ ట్యాగ్ లైన్, లేదా సెంట్రల్ టు ద సిన్స్ 1911 అనేది ట్యాగ్ లైన్ అవుతుంది. కెనరా బ్యాంక్ ఏమొచ్చు టుగెదర్ వీ కెన్ అనేది ట్యాగ్ లైన్, హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉందండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్, హెడ్ ఆఫీస్ పూణేలో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. అండ్ కెనరా బ్యాంక్ ఈజ్ అ ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ గాట్ ద ఐఎస్ఓ సర్టిఫికేషన్. మన ఇండియాలో ఏ ఫస్ట్ బ్యాంక్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చింది అంటే ద ఆన్సర్ వచ్చి కెనరా బ్యాంకే అవుతుంది. అండ్ దిస్ సిండికేట్ బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది ఏ బ్యాంక్తో అండి అంటే అది ఆన్సర్ కెనరా బ్యాంక్ ఉంటుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నికోల్ పషియాన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఈ నికోల్ పషియాన్ అనే పర్సన్ ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు రీసెంట్గా అంటే ద ఆన్సర్ ఈస్ అర్మేనియా కంట్రీకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. సో అర్మేనియా కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందంటే ఎరావన్ అనేది క్యాపిటల్ అవుతుంది. ఈ దేశానికి కరెన్సీ ఏమవుతుందండి అంటే డ్రమ్ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు, అర్మేనియన్ డ్రమ్. సో గ్రీస్ కంట్రీకి ఎథెన్స్ అనేది క్యాపిటల్ అవుతుంది, యూరో అనేది కరెన్సీ అవుతుంది. స్విట్జర్లాండ్ వీ నో దట్ వన్, బెర్న్ అండ్ స్విస్ ఫ్రాంక్. థాయిలాండ్ ఈస్ బ్యాంకాక్ ఈస్ అ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఈస్ అ బాట్. అండ్ గ్రీస్లో దెన్ మనకి ఫస్ట్ ఒలింపిక్స్ జరిగింది ఎప్పుడండి అంటే 1896 ఆ టైంలో ఫస్ట్ ఒలింపిక్స్ జరిగిందే గ్రీస్ కంట్రీలోనే. అది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చి ఎథెన్స్ అనే ప్లేస్ ఉంది చూసారు, గ్రీస్ కంట్రీ క్యాపిటల్ అక్కడే జరిగాయండి. అది ఫస్ట్ ఒలింపిక్స్ అండి. దెన్ రీసెంట్గా మనకి టోక్యోలో ఒలింపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. దెన్ ఇండియా హ్యాస్ వన్ ద టోటల్ 7 మెడల్స్. సో 1 గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మనకి నీరజ్ చోప్రా అనే పర్సన్కి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ విత్ వరల్డ్ బ్యాంక్ ఎయిడ్? సో రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి అంటే ఒక ఫౌండేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఫౌండేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ టు గివ్ ద స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వాళ్ళకి జాబ్లెస్ పర్సన్స్కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అండి. దానికోసం వరల్డ్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ $250 మిలియన్ ఆఫ్ మనీ వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఒక ఎయిడ్ అంటే ఒక సపోర్టింగ్గా ఇవ్వబోతుంది అనమాట. సో కాబట్టి దేనికోసం అంటే ఫౌండేషన్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం. ఫౌండేషన్ లెర్నింగ్ అంటే దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ లేదా సిస్టమ్ రిలేటెడ్ వర్క్ కానీ కంప్యూటర్ లెర్నింగ్ సిస్టమ్స్ గురించి కానీ ఇవన్నీ నేర్పించడం అనమాట. సో కాబట్టి దానికోసం వరల్డ్ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి $250 మిలియన్ ఆఫ్ మనీని ఇవ్వబోతుంది. ఓకే, దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇంకా చెప్పొచ్చండి, అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్
అండ్ రీసెంట్గా ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ద అంబులెన్స్ ఫర్ యానిమల్స్. యానిమల్స్కి అంబులెన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే దానికి ఆన్సర్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అంటాం. మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 1.6 lakhs పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ కూడా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒక టైప్ ఆఫ్ ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగిందండి. సో ఇలాంటి చాలా పాయింట్స్ వీ కెన్ సే అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండి. సరే, వి నో ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. And Vishwabhushan Harichandra is considered as the governor of this Andhra Pradesh state. Next question చూడండి. How many countries are added in the grey list by the Paris-based Financial Action Task Force? ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ వచ్చి ప్యారిస్లో ఉంది. ఈ మెయిన్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ కంట్రీ అయితే టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తుందో, ఏ కంట్రీ అయితే టెర్రరిజం కోసం ఫండింగ్ని ఇస్తుందో అలాంటి దేశాలను ఇది గ్రే లిస్ట్లో ఉంచుతుంది. ఒక కంట్రీ కనుక గ్రే లిస్ట్లో ఉంటే ఆ కంట్రీకి ఎటువంటి సపోర్టింగ్ వేరే దేశాలు ఇవ్వవు. వరల్డ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇవ్వదు. ఆ దేశం యొక్క ఎకనామీతో ఎవరితో సంబంధం లేదండి మొత్తం కూడా. ఎందుకంటే టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది, దానివల్ల దేశానికి ప్రాబ్లం అయిపోతున్నప్పుడు ఎవరు సపోర్ట్ ఇస్తారు? పాకిస్తాన్ కంట్రీ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడో దాన్ని గ్రే లిస్ట్లో ఉంచేసింది. పాకిస్తాన్ కాకుండా రీసెంట్గా ఒక 4 దేశాలని గ్రే లిస్ట్లోకి ఉంచారండి. దాంట్లో హైతీ అనే ఒక కంట్రీ ఉంది, హైతీ. మాల్టా అనే ఒక కంట్రీ ఉంది, మాల్టా. హైతీ ఒకటి, మాల్టా ఒకటి, సౌత్ సుడాన్ ఒకటి, అలాగే ఫిలిప్పైన్స్. ఈ అన్ని కంట్రీస్ కూడా దేంట్లో ఉన్నాయండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఇన్ గ్రే లిస్ట్లో ఉంచారండి. ఎందుకంటే దే ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిజం యాక్టివిటీస్. సరే, అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? వీ కెన్ సే ప్యారిస్. ఇదే ప్యారిస్లో మనకి యునెస్కో హెడ్ ఆఫీస్ కూడా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, యునెస్కో హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందండి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్ ఓన్లీ. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ హెడ్ ఆఫీస్ ఇన్ ప్యారిస్. ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఇది కూడా ప్యారిస్లోనే ఉందండి. హైతీకి కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుంది? పోర్ట్ యూ ప్రిన్స్ అనేది క్యాపిటల్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అండి. దెన్ మాల్టాకి కంట్రీ క్యాపిటల్ ఏంటి? వాలెట్టా అనేది క్యాపిటల్ అవుతుంది. ఫిలిప్పైన్స్కి వినో కదా, ఫిలిప్పైన్స్కి మనీలా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఫిలిప్పైన్స్ అండి. సౌత్ సుడాన్కి జూబా అనేది జూబా అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. సౌత్ సుడాన్కి కరెన్సీ ఏంటి? సౌత్ సుడాన్కి కరెన్సీ సుడానీస్ పౌండ్ అంట. ఫిలిప్పైన్స్కి పెసో అనేది కరెన్సీ అవుతుంది. మాల్టాకి కరెన్సీ ఏమవుతుంది? యూరో అనేది మాల్టాకి కరెన్సీ కిందకి చెప్పొచ్చు అనమాట. ఓకే, సరే, లౌండే అనేది ఈ హైతీ కంట్రీకి కరెన్సీ కిందకి అవుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫిలిప్పైన్స్ కరెన్సీ ఏమన్నానండి? పెసో అన్నాను కదా. పెసో కామన్ కరెన్సీస్గా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. పెసో వాట్ ఈస్ అ కోడ్ ఫర్ దట్ ఈస్ పీసీ ఉమా సిసి. పీసీ ఉమా సిసి, దిస్ ఇస్ అ కోడ్ అండి. పి అంటే ఫిలిప్పైన్స్ అంటాం, సి అంటే క్యూబా, ఊ ఫర్ ఉరుగ్వే క్యాపిటల్ ఉరుగ్వే, ఎం ఫర్ వాట్? మెక్సికో, ఏ ఫర్ అర్జెంటీనా, సి ఫర్ కొలంబియా అండ్ అనదర్ సి ఫర్ చిలీ. ఈ దేశాలన్నిటికీ కామన్ కరెన్సీ పెసోగానే ఉందండి. సో క్యూబాకి క్యాపిటల్ ఏంటి? హవానా, ఉరుగ్వేకి మౌంట్ వీడియో, మెక్సికోకి మెక్సికన్ సిటీ, అర్జెంటీనాకి బ్యూనస్ ఐరిస్, చిలీకి శాంటియాగో అవుతుంది, కొలంబియాకి బొగోట్ అనేది క్యాపిటల్ అవుతాయి. సో అలాగే ఫిలిప్పైన్స్కి మనీలా. ఇదే మనీలాలో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా ఉందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు మనీలా. క్లియర్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Then 11th question. So which private sector bank has launched the pay your contact service? ఏ బ్యాంక్ రీసెంట్ గా పే యువర్ కాంటాక్ట్ సర్వీస్ ని లాంచ్ చేశాయంటే దాన్సర్ ఈస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు పే యువర్ కాంటాక్ట్ అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసి అమౌంట్ ఆఫ్ మనీ పంపించేయచ్చు. ఎలా పంపించవచ్చు అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో పే యువర్ కాంటాక్ట్ అని ఒక సర్వీస్ యాక్టివేట్ చేశారు. ఆ సర్వీస్ని యూజ్ చేసి మీ మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు ఈ రోజు అందరూ ఫోన్పేలు గూగుల్ పేలు బాగా ఫెమిలియర్ అయిపోయారు కాబట్టి ప్రతి కాంటాక్ట్ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ప్రతి ఒక్కరికి యూపీఐ ఐడి యాక్టివేట్లోనే ఉంది. సో కాబట్టి వాళ్ళు మీ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి యూపీఐ ఉంది కాబట్టి యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ అనేది వాళ్ళకి యాక్టివేట్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. ఆ బ్యాంక్ ఏది అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండి. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ సిఎండి ఎవరండి అంటే ఉదయ్ కోటాక్ అనే పర్సన్. దీనికి అతనే సిఎండి కిందకి యాక్ట్ చేస్తున్నారు. చైర్మన్ అనొచ్చు, అతను సీఈఓ అయినా అనుకోండి. సో ఆర్బీఎల్ బ్యాంక్కి విశ్వవీర్ అహూజా అని చెప్పాను. ఎస్ బ్యాంక్కి సీఈఓ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ప్రశాంత్ కుమార్ అనే పర్సన్ ఎస్ బ్యాంక్కి సీఈఓగా ఉన్నారండి. సో యాక్సిస్ బ్యాంక్కి సీఈఓ ఎవరు? అమితాబ్ చౌదరి అనే పర్సన్ యాక్సిస్ బ్యాంక్కి సీఈఓ కింద యాక్ట్ చేస్తున్నారు. రాకేష్ మఖిజా అనే పర్సన్ చైర్మన్గా ఉన్నారు. దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సీఈఓగా శశిధర్ జగదీశన్ అనే పర్సన్ సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. దెన్ అతాను చక్రవర్తి అనే పర్సన్ పార్ట్ టైం చైర్మన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అపాయింట్ చేశారు.
అలాగే ఐసీఐసీ బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు? గిరీష్ చంద్ర చతుర్వేది అనే పర్సన్ని ఐసీఐసీ బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. బట్ ఐసీఐసీ బ్యాంక్కి సీఈఓగా ఆ పర్సన్ పేరు సందీప్ బక్షి అనే పర్సన్ ఐసీఐసీ బ్యాంక్కి ఎలా ఉన్నారండి? దట్ పర్సన్ ఈ సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డిజిటల్ హెల్త్ కేర్ కంపెనీ హ్యాస్ అక్వైర్డ్ థైరోకేర్ దట్ ఈస్ విత్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ అండి? 4,546 కోట్ల రూపాయల డీల్ అండి. అంటే ఒక ఇండియాలో డిజిటల్ హెల్త్ కేర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అనేది రీసెంట్గా థైరోకేర్ అనే కంపెనీ కొనేసింది. ఎంతకు కొందండి? 4,546 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ థైరోకేర్ అనే కంపెనీని తీసుకోవడం జరిగింది. సో ఇంతకీ ఆ కంపెనీ ఏది అంటే దట్ ఈస్ ఫార్మీజీ. తెలుసుగా మనకి ఫార్మాసిటికల్ మెడిసిన్ కంపెనీస్ కానీ మనం ఆన్లైన్లో మెడిసిన్స్ బుక్ చేసుకోవచ్చండి దీని నుంచి. సో మన డెలివరీ కూడా వచ్చేస్తాయి మెడిసిన్స్ ఇవన్నీ కూడా. ఫార్మీజీ అనే కంపెనీని వాళ్ళు రీసెంట్గా థైరోకేర్ అనే కంపెనీని పర్చేస్ చేయడం జరిగింది. సో కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ చూద్దాం. విచ్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడెడ్ ద పార్ట్నర్షిప్ విత్ ఫ్యాబ్ ఇండియా టు లాంచ్ కో బ్రాండెడ్ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్? సో ఒక కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేయబోతున్నారు. అదైతే క్లారిటీ వచ్చేసింది. సో కాబట్టి దానికోసం ఏం చేస్తున్నారండి అంటే ఒక పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఇండియాలో ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఫ్యాబ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్స్తో కాంటాక్ట్ చేయబోతున్నారు. సో ఇంతకీ ఏ కంపెనీ చేయబోతుందండి అంటే దానికి ఆన్సర్ మనం దట్ ఈస్ ఎస్బీఐ కార్డ్ అండి. ఎస్బీఐ కార్డ్ అనేది ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది కార్డ్ ఇష్యూయింగ్ మెథడ్లో. క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఎస్బీఐ కార్డ్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్ ఈజ్ అ సబ్సిడరీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, అది క్లియర్. సో కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు రీసెంట్గా ఫ్యాబ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్స్తో టైప్ అవుతున్నారు. ఈ ఫ్యాబ్ ఇండియా అనేది ఏంటండి అది అంటే మన ఆర్టిజన్స్ ఉంటారు చూసారు. ఆర్టిజన్స్ అంటే మన చేనేత పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, చేతులతో నేసే ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేసేవాళ్ళు ఆర్టిజన్స్ అంట. అంటే కొయ్య బొమ్మలు కానీ లేదైనా శారీస్ని నేయడం కానీ, ఓకే, ఇలాంటి యాక్టివిటీస్ని బుట్టలు నేయడం కానీ అలాంటి ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా ఇది ఒక ప్లాట్ఫామ్. అలాంటి ప్రొడక్ట్స్ని అమ్మడానికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడం జరుగుతుంది. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆర్టిజన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ట్రైబల్ పీపుల్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ని ఇక్కడ దీని నుంచి సేల్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేయబోతున్నారు. ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్ అనొచ్చు. అంటే ఈ ఫ్యాబ్ ఇండియాతో కలిసి లాంచ్ చేసే క్రెడిట్ కార్డ్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ అనేది చాలా వాటితో టైప్ అయి ఉన్నారు. ఎస్బీఐ వాళ్ళు ఐఆర్సిటీసీతో టైప్ అయి ఉన్నారు. అందుకని వాళ్ళు లింక్ చేసిన కార్డ్ పేరు ఏంటో తెలుసా? ఎస్బీఐ ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంది. భారత్ పెట్రోల్తో టైప్ అయి ఉంది, ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అంటాం. అలా చాలా వాళ్ళతో ఎస్బీఐ బిగ్ బజార్తో టైప్ అయింది, ఎస్బీఐ బిగ్ బజార్ క్రెడిట్ కార్డ్. అలాగే ఇప్పుడు ఎస్బీఐ ఫ్యాబ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వస్తుందన్నమాట. ఈ ఎస్బీఐ ఫ్యాబ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉంది, కానీ దిస్ ఈజ్ అ కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్ అంటాం. అంటే దీన్ని ఎటువంటి మీరు కార్డ్ స్వైపింగ్ మిషన్ ఇన్సర్ట్ చేసి యూస్ చేయాల్సిన పని లేదు. స్వైపింగ్ మిషన్ దగ్గర ఈరోజు చూస్తున్నారు కదా, మిషన్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు అకౌంట్లోంచి అమౌంట్ కట్ అయిపోతాయి. అది వైర్లెస్ కార్డ్స్ వచ్చేసాయి కదా, అదే దీన్నే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్స్ అంటాం. సో ఇది ఎవరితో స్టార్ట్ చేయబోతున్నారు ఈ పార్ట్నర్షిప్ అంటే ఎస్బీఐ కార్డ్స్, ఓకేనా, ఇనాగ్రేషన్ చేయబోతుంది అనమాట. సో దట్ ఈస్ అ పాయింట్ విత్ ఫ్యాబ్ ఇండియా. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14వ క్వశ్చన్ చూద్దాం. విచ్ నేషన్ ఈజ్ నౌ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా? సో ఇండియాకి ఏ దేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది? సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ ప్లేస్ ఏది అంటే ఇంతకుముందు యుఏఈ కంట్రీ ఇండియాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది. ఈ లాక్డౌన్లో యుఏఈ కంట్రీని బీట్ చేసి చైనా కంట్రీ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. చైనా కంట్రీ ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? యుఎస్ఏ. సో లాక్డౌన్ టైంలో మనకి చైనాకి జరుగుతున్న ఇష్యూస్లో మన గవర్నమెంట్ ఏం చెప్తుంటే చైనా నుంచి మన ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేయకూడదు, దెన్ వీ హ్యావ్ టు బ్యాన్ ద చైనా కంట్రీస్ అని చాలా చైనా కంపెనీకి సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేశాం. అయినా కానీ మనం చైనా మీద డిపెండెంట్ అవ్వలేకపోయామే. సో ఖచ్చితంగా చైనా మీద డిపెండెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. డిపెండెంట్ అవ్వకుండా లేమండి. ఆల్మోస్ట్ లాక్డౌన్ టైంలోనే ఆల్మోస్ట్ $27 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని మనం ఇన్వైట్ చేసామండి. చైనా నుంచి ఇంత $27 బిలియన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుని అంత అమౌంట్ ఆఫ్ని చైనాకి పే చేయాల్సి వచ్చింది. సో కాబట్టి చైనా నుంచి మనం ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేయకుండా ఉండాలి అంటే బట్ హౌ అనేది క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. బట్ చూడండి, ఇంత ఎక్స్పోర్ట్స్ని చైనా కంట్రీ మన ఇండియాకి చేసిందండి. సో కాబట్టి చైనా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్, బట్ ఫస్ట్ ప్లేస్ ఎక్కువగా ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్న ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో దట్ ఈస్ యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది, చైనా సెకండ్, యుఏఈ అనేది ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉందండి. సో ఇక్కడ వీటన్నిటికి సంబంధించిన కంట్రీ క్యాపిటల్ కరెన్సీస్ మనకి ఐడియా ఉన్నాయి. సో యుఏఈ క్యాపిటల్ ఏంటండి? దిర్హం అనేది కరెన్సీ అవుతుంది, అబుదాబి అనేది క్యాపిటల్. యుఏఈలో మనకి దుబాయ్ అనే ప్లేస్ కూడా ఉంది. ఈ దుబాయ్లోనే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చుగా. సౌదీ అరేబియా తెలుసు, రియాద్ ఈజ్ అ క్యాపిటల్, రియాల్ ఈజ్ అ కరెన్సీ. బంగ్లాదేశ్ ఇస్ ఢాకా ఈజ్ అ క్యాపిటల్, టాకా ఈజ్ అ కరెన్సీ. షేక్ హసీనా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు. ముజీబుర్ రహమాన్, బంగాబంధు ముజీబుర్ రహమాన్ అనే పర్సన్ షేక్ హసీనా యొక్క ఫాదర్. హీఈస్ అ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కన్సిడర్ చేయొచ్చు, అండ్ హీఈస్ అ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. సరే, అతని పేరు మీద అక్కడ బంగాబంధు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా బంగ్లాదేశ్లోనే ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఇండియా అండ్ విచ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హ్యావ్ సైన్డ్ ఏ $32 మిలియన్ లోన్ ఫర్ మిజోరం?
అక్కడ హెల్త్ సర్వీసెస్ని పెంచడం కోసం మిజోరాం స్టేట్కి వరల్డ్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ $32 మిలియన్ ఆఫ్ మనీ లోన్ కిందకి శాంక్షన్ చేసిందండి. సో అది ఆన్సర్ వచ్చి వరల్డ్ బ్యాంక్ అవుతుంది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఆల్మోస్ట్ 650 బిలియన్ ఆఫ్ మనీ మొత్తం వరల్డ్కి ఇచ్చింది. ఎందుకంటే అంటే టు రికవర్ ఫ్రమ్ కోవిడ్ సిచ్యువేషన్స్. అలాగే దెన్ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అలాగే ఏషియన్, ఈ రెండు బ్యాంక్స్ అండి, ఏషియన్ వరల్డ్ బ్యాంక్ ఒకటి, అలాగే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వీళ్ళిద్దరూ కలిసి $300 మిలియన్ ఆఫ్ మనీని పంజాబ్ స్టేట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకండి అంటే పంజాబ్ స్టేట్లో కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం, కెనాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం ఇచ్చారు. అలాగే దెన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ $484 మిలియన్ ఆఫ్ మనీని తమిళనాడు స్టేట్కి ఇవ్వడం జరిగిందండి. అక్కడ రూరల్ కనెక్టివిటీస్ని, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం, రోడ్ కనెక్టివిటీని పెంచడం కోసం ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగిందనమాట. సరే, దిస్ ఇస్ అ క్వశ్చన్ అండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ వేర్ విల్ దట్ ఈస్ ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. Indian Farmer Fertilizer Cooperative will setting the Nano Urea Fertilizer Plant. Nano Urea Fertilizer Plant లో ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? ఐ మీన్ ఎవరు? ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఇది న్యూఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. కానీ వీళ్ళు ఒక నానో యూరియా ప్లాంట్ని వేరే కంట్రీలో స్టార్ట్ చేస్తున్నారు. ఏ కంట్రీ అది? ద కంట్రీ ఇస్ కన్సిడర్డ్ అర్జెంటీనా కంట్రీ అండి. సో ఆల్రెడీ అర్జెంటీనా క్యాపిటల్ కరెన్సీ ఇందాకే చెప్పాను, బ్యూనస్ ఐరిస్ ఇస్ ద క్యాపిటల్ కరెన్సీ. కరెన్సీ ఏమవుతుంది? అర్జెంటీనా కంట్రీకి కరెన్సీ, దెన్ పెసో అనేది కరెన్సీ అవుతుంది. బ్రెజిల్, డెన్మార్క్, చైనా క్యాపిటల్ కరెన్సీ యువాన్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ చైనా, బెయిజింగ్ అనేది క్యాపిటల్. ఫ్రాన్స్కి తెలుసు పెసో, ఫ్రాన్స్ ఈజ్ యూరో ఈజ్ అ కరెన్సీ, ప్యారిస్ క్యాపిటల్. డెన్మార్క్ ఈజ్ కోపెన్హెగ్ ఈజ్ అ క్యాపిటల్, క్రోనా ఈజ్ అ కరెన్సీ. బ్రెజిల్కి బ్రెజిలియా ఈజ్ అ క్యాపిటల్, REAL, రియల్ అనేది బ్రెజిల్ కంట్రీకి కరెన్సీ అవుతుంది. రియల్ అనేది బ్రెజిల్కి కరెన్సీ. సో అలాగే మనకి RIAL అనే రియల్ కరెన్సీగా ఉంది, RIEL అనేది కూడా కరెన్సీగా ఉంది, RIYAL కూడా కరెన్సీస్గా ఉన్నాయి. కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామినేషన్స్లో ఇలా ఆప్షన్స్ ఇచ్చారంటే దెన్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో కాబట్టి రియల్ అనేది దేనికి కరెన్సీ అవుతుంది? బ్రెజిల్ కంట్రీకి. RIAL, రియాల్ అనేది దేనికి కరెన్సీ అండి అంటే ఇరాన్ కంట్రీకి, అలాగే యమన్ కంట్రీకి, ఒమన్ కంట్రీకి. ఈ మూడు దేశాలకి కరెన్సీ ఏమవుతుందంటే RIAL రియాల్ అవుతుంది. RIEL రియల్ దేనికి కరెన్సీ అంటే దిస్ ఈస్ కరెన్సీ ఫర్ కాంబోడియా కంట్రీ. సో కాంబోడియాకి కరెన్సీ RIEL అవుతుంది. దెన్ RIYAL దేనికి కరెన్సీ అవుతుంది? సౌదీ అరేబియా, అలాగే ఖతర్ కంట్రీకి కరెన్సీ RIYAL అవుతుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో పొరపాటున ఇరాన్ యొక్క కరెన్సీ ఏంటి అని ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి, పొరపాటున స్పెల్లింగ్ తెలియకపోతే పోతుంది అన్న మార్క్. అందుకే స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా తెలుసుకోండి. వీటన్నిటిని ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా పిలుస్తాం, రియల్ అనే అంటాం, కాకపోతే స్పెల్లింగ్స్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో జాగ్రత్తగా కలిసి చేయండి. సో కాంబోడియా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? PH నామ్ ఫెన్ అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. సో RIEL అనేది కరెన్సీ అవుతుంది. ఇరాన్కి తెహరాన్ అవుతుంది, యమన్కి కరెన్సీ ఏంటి? సనా, యమన్కి కరెన్సీ సనా అవుతుంది, ఒమన్కి మస్కట్ అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. సరే, ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ అనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టార్ట్అప్ వైఫ్, ఈ బుక్ని రాసిన పర్సన్ ఎవరు? స్టార్ట్అప్ వైఫ్ బుక్ రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ హ్యాస్ బీన్ రిలీజ్ రీసెంట్. హూ ఈజ్ ఆథర్ ఎవరండి అంటే తహిమినా అనం అనే పర్సన్ ఈ బుక్కి ఆథర్ అవుతారు. దెన్ జుంపా లహరి వేర్ అబౌట్స్ అనే బుక్ రాశారండి. వేర్ అబౌట్స్, ఆథర్ ఈజ్ జుంపా లహరి. అరుంధతి రాయ్ రీసెంట్గా ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం అండ్ ఫిక్షన్, ఈ బుక్ని రాసింది ఎవరంటే అరుంధతి రాయ్. కిరణ్ దేశాయ్ అనే పర్సన్కి 2006లో ఇతనికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిందండి. రాజు మాల్హోత్రా అనే పర్సన్ రాసిన బుక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఫ్యూచర్ పవర్ బుక్ని రాసింది ఎవరంటే ద పర్సన్ ఈజ్ రాజు మాల్హోత్రా. ఇప్పుడు తహిమా అనం అనే పర్సన్ రాసింది స్టార్ట్అప్ వైఫ్ అనే బుక్ని రాయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ విచ్ ఇండియన్ పవర్ యూటిలిటీ హ్యాస్ వన్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ ఎంప్లాయర్స్ అమంగ్ ద నేషన్ బిల్డర్స్ 2021? సో చెప్పండి, మన ఇండియాలో ఉన్న మన పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కానీ లేదా మహారత్న కంపెనీస్ వీటిలో కౌంట్ చేస్తే ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా బెస్ట్ ఎంప్లాయర్స్ ఫర్ ద నేషన్ బిల్డర్స్ వాళ్ళు రీసెంట్గా డిక్లేర్ చేసిన వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డుని రీసెంట్గా గెలుచుకుందండి అంటే ద ఆన్సర్ ఈజ్ NTPC. గురుదీప్ సింగ్ అనే పర్సన్ NTPCకి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ అండి, ఇది ఒక మహారత్న కంపెనీ. అలాగే పైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మహారత్న కంపెనీనే. దెన్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి K. శ్రీకాంత్ అనే పర్సన్ హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ NTPCకి గురుదీప్ సింగ్ అనే పర్సన్ హెడ్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి విచ్ ఇండియన్ పవర్ యూటిలిటీ ఏ ఆర్గనైజేషన్కి రీసెంట్గా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు ఇచ్చారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి NTPC అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దెన్ లెట్స్ సి QSEMBA అంటే దెన్ QS అంటే క్వార్క్వెల్ సైమెంట్స్ అంట, ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. క్వారెల్లీ
కోరెల్లి సైమండ్స్. ఈ ఆర్గనైజేషన్ బ్రిటన్ బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఈ ఎంబీఏ ర్యాంకింగ్స్ అంటే ఎంటర్ప్రైజెస్ ఎంబీఏ ర్యాంకింగ్స్. సో ఈ ఎంటర్ప్రైజెస్ ఎంబీఏ ర్యాంకింగ్ 2021 వీళ్ళ ప్రకారం మన ఇండియాలో టాప్ 10 యూనివర్సిటీస్లో మన ఇండియాలో ఉన్న మొత్తం వరల్డ్లో ఉన్న టాప్ 100లో ఒకటే మాత్రం మన ఇండియన్ యూనివర్సిటీ, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఉందండి. ఏదంటే దట్ ఈస్ ఐఐఎం బెంగళూరు అనమాట. సో ఇది కూడా ఏ ర్యాంక్లో ఉంది అంటే 39th ర్యాంక్లో ఉందండి. క్యూఎల్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఎంటర్ప్రైజెస్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో సో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అంటే 39th ప్లేస్లో ఉంది. అవుట్ ఆఫ్ 100లో మన ఇండియా ఒకే ఒక యూనివర్సిటీ ఉందండి. ఐ మీన్ దాన్ని మీరు ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటే ఉంది. ద ఆన్సర్ ఈస్ 39th ప్లేస్. సో ఇట్ ఈస్ ఐఐఎం బెంగళూరు. ఐఐఎం బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ విచ్ స్టేట్ టు ఎంపవర్ అండ్ సపోర్ట్ ద ఉమెన్. సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్న ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక స్టేట్తో డీల్ చేసుకుందండి. ఎందుకండి అంటే ఆ స్టేట్లో ఉన్న ఉమెన్స్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో. ఎలా చేస్తారండి అంటే అదంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలో, స్వయం సహాయక సంఘాలు అంటాం. వాళ్ళలో ఉన్న ఫీమేల్ పర్సన్స్కి ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ని నేర్పించి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ మనీ లోన్లు కింద శాంక్షన్ చేయడం కోసం జరిగిన ఈ ఒప్పందం అనమాట. సో ఫైనల్గా ఏ స్టేట్తో జరిగిందండి అంటే దిస్ ఈస్ ఫర్ ద ఒడిస్సా స్టేట్ అండి. సో ఎవరు చేశారు? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒడిస్సా స్టేట్తో కలిపి చేయడం జరిగింది. అండ్ ఒడిస్సా స్టేట్ రిప్రజెంటేషన్ గురించి మనం చాలా చెప్పొచ్చు. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? రోమ్లో ఉంది. ఇదే రోమ్లో మనకి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉందండి. అండ్ అలాగే WFP హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంది. ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా రథయాత్ర అనే ఒక ఫెస్టివల్ కూడా చేశారు. రథయాత్ర అనే ఫెస్టివల్ రీసెంట్గా ఒడిస్సా స్టేట్లోనే జరిగిందండి. ఓకే, సరే. ఒడిస్సా స్టేట్ చీఫ్ మినిస్టర్ పేరు గణేషి లాల్ అనే పర్సన్ గవర్నర్గా ఉన్నారు. నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారు. సింప్లిపాల్ నేషనల్ పార్క్, భితర్కనికా నేషనల్ పార్క్ ఈ రెండు ఒడిస్సాలోనే ఉన్నాయి. మహానది రివర్ మీద కట్టిన హిరాకుద్ డ్యామ్ కూడా ఒడిస్సా స్టేట్లోనే ఉంది. ఇండియాస్ లాంగెస్ట్ డ్యామ్ అని చెప్పొచ్చు. ఒడిస్సా స్టేట్లో మనకి కోణార్క్ సన్ టెంపుల్ ఇక్కడే ఉంది. అది మన 10 రూపీ కరెన్సీ నోట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అలాగే మనకి లింగరాజ టెంపుల్ ఇక్కడే ఉందండి. దెన్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఒడిస్సా స్టేట్లో రథయాత్ర అనే ఫెస్టివల్ చేస్తారు. జగన్నాథ యాత్ర అనే ఫెస్టివల్ కూడా చేయడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ వన్. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వన్ ద హానర్ ఇన్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ? ఏ ఎయిర్పోర్ట్ రీసెంట్గా హానర్ సర్వీస్ క్వాలిటీ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు తీసుకున్న ఎయిర్పోర్ట్ ఏది అంటే ద ఆన్సర్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఈ ఎయిర్పోర్ట్కి ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు. ఏంటది అంటే ఇండియాలోనే ఫస్ట్ సోలార్ ఎనర్జీతో రన్ చేస్తున్న ఎయిర్పోర్ట్ ఇదే. సోలార్ ఎనర్జీ రన్ చేస్తున్న ఎయిర్పోర్ట్ ఏది? దట్ ఈస్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్. సో దిస్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వన్ ద హానర్ ద ఎయిర్పోర్ట్ ఇన్ సర్వీస్ క్వాలిటీ. బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్న క్వాలిటీలో హానర్ ఇచ్చారు ఈ ఎయిర్పోర్ట్కి. ద ఆన్సర్ షుడ్ బి కొచ్చిన్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ ఇన్ గుజరాత్. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ లక్నో. ఓకే, దెన్ చెన్నై తెలుసుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది అందరికీ తెలుసు, దట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. ఈ చౌదరి చరణ్ సింగ్ అనే పర్సన్ 1980లో ఇతను ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇతను పుట్టినరోజు డిసెంబర్ 23వ తారీఖు అండి. సో ఆ రోజున ఇండియన్ ఫార్మర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తారు. ఫార్మర్స్ డే ఇప్పుడు డిసెంబర్ 23. ఎందుకండి అంటే ఇదిగో ఈయన ఉన్నారుగా చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ షేర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్? సెంట్రల్ బ్యాంక్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడంలో, ఓకే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మనీ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడంలో మన దేశం ఏ ర్యాంక్లో ఉంది అంటే వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ అండి. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే టర్కీ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే జనరల్గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అడుగుతుంది. కాబట్టి దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి అమౌంట్ ఆఫ్ మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అమౌంట్ ఆఫ్ మనీని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం పంపించడం జరుగుతుంది అనమాట. అలా సెంట్రల్ బ్యాంక్ అనేది వాటికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే ర్యాంకింగ్స్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మనకంటే ముందు టర్కీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఫండింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత మనం ఇస్తున్నాం అనమాట. అంటే అది టర్కీ వాళ్ళ దేశంలోనే సెంట్రల్ బ్యాంక్ ఇస్తుంది, మన ఆర్బీఐ మన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో టర్కీ కంట్రీ క్యాపిటల్ ఏంటి? టర్కిష్ లిరా అనేది కరెన్సీ అవుతుంది. క్యాపిటల్ అంకారా అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24. 23. విచ్ ఇండియన్ డైరీ గెయింట్ హ్యాస్ బీన్ రోప్డ్ యాజ్ ఏ స్పాన్సర్ ఫర్ టోక్యో గేమ్స్? సో టోక్యో గేమ్స్ 2020లో జరిగాయి కదా, అదే అయిపోయినాయి కదా. సో ఈ టోక్యో గేమ్స్లో ఏ డైరీ వాళ్ళు స్పాన్సర్గా ఉన్నారు? ఏ డైరీ పార్లర్ స్పాన్సర్గా ఉంది అంటే ద ఆన్సర్ షుడ్ బి అమూల్ అండి. కానీ ప్రిన్సిపల్ స్పాన్సర్ కిందకి MPL స్పోర్ట్స్ ఉన్నాయి చూసారా, మన మొబైల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ MPL స్పోర్ట్స్, వీళ్ళు ప్రిన్సిపల్ స్పాన్సర్ కిందకి యాక్ట్ చేశారు. సో మరి నార్మల్గా స్పాన్సర్ ఎవరు అంటే ఏ డైరీ ఫామ్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చారంటే అమూల్ వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ వన్ ఈస్ విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కి ఏ కంట్రీ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి అంటే ఏ కంట్రీ సైన్ చేసింది. సో ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెన్మార్క్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఆన్సర్ షుడ్ బి డెన్మార్క్ అండి. కోపెన్హెగన్ అనేది క్యాపిటల్ అవుతుంది. క్రోన్ అనేది డెన్మార్క్ కి కరెన్సీ కింద చెప్పొచ్చు. సో ఐర్లాండ్ కంట్రీకి డబ్లిన్ క్యాపిటల్ అవుతుంది. యూరో అనేది కరెన్సీ అండి. గ్రీస్ కంట్రీ అథెన్స్ ఈజ్ అ క్యాపిటల్, యూరో ఈజ్ అ కరెన్సీ. బెల్జియం కి బ్రసెల్స్ ఈజ్ అ క్యాపిటల్, యూరో ఈజ్ అ కరెన్సీ. స్విట్జర్లాండ్ బెర్న్ ఈజ్ అ క్యాపిటల్, స్విస్ ఫ్రాంక్ ఈజ్ అ కరెన్సీ. సరే, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గుర్గాన్ లో దీని హెడ్ క్వార్టర్ ఉందండి. దట్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్ లో ఉంది. 2015లో స్టార్ట్ చేశారు విత్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్. అండ్ అజయ్ మథుర్ అనే పర్సన్ రీసెంట్ గా డైరెక్టర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 121 మెంబర్షిప్ కంట్రీస్ అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లో ఉన్నాయండి. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది సోలార్ ఎనర్జీని సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ స్విమ్మర్ హ్యాస్ బ్రోకెన్ ద 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ ఇన్ వరల్డ్ రికార్డ్. ఒక 57 సెకండ్స్ ఆఫ్ టైంలో 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ అంటే వెనక వైపు నుంచి ఈదడం స్టార్ట్ చేసిన పర్సన్ అండి. రికార్డ్ని బ్రేక్ చేశారు, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ నేమ్ ఈస్ కైలీ మెక్యూన్ అనే పర్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా కంట్రీ స్విమ్మర్. అండ్ షీ హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ రికార్డ్ ఓన్లీ. అండ్ రీగన్ స్మిత్ అనే పర్సన్, జానీత్ ఎవన్ పర్సన్, మైకేల్ ఫిలిప్స్, వీళ్ళు ముగ్గురు కూడా యుఎస్ కంట్రీకి సంబంధించిన స్విమ్మర్స్ అనండి. దెన్ శిఖా తండన్ అనే పర్సన్ ఇండియన్ స్విమ్మర్ అనమాట. సో వీళ్ళందరూ కూడా అండ్ ఫ్రమ్ యుఎస్ఏ స్విమ్మర్స్. Then this person is from Indian swimmer only. What is the name of the Indian swimmer? Sikha Tandon. And finally, the Kaylin McLeod has won the 100-meter backstroke record with 57.35 seconds or 4 seconds something. Okay, next question should be see. What are the new species of scattering frog discovered in the country? Scattering frog అంటే కప్పలో ఒక జాతి అనమాట. కప్పలో రకరకాల కప్పలు ఉంటాయి కదా, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కొత్త రకం. ఈ కొత్త రకమైన కప్పని ఎక్కడ కనుక్కున్నారండి అంటే ఇది కనబడింది ఎక్కడ? తట్టెక్కడ్ బర్డ్ సెంచరీ అంటాం. తట్టెక్కడ్ బర్డ్ సెంచరీ ఎక్కడుంది? ఇది దిస్ ఈస్ ఇన్ కేరళ స్టేట్ అండి. ఈ బర్డ్ సెంచరీ ఉన్నది కేరళ స్టేట్ లో ఉంది. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే అటపక బర్డ్ సెంచరీని, దీని కొల్లేరు బర్డ్ సెంచరీ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సెంచరీ మనం ఆంధ్రప్రదేశ్లోనే చెప్పొచ్చు. మన కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్ళేటప్పుడు కనబడుతుంది. పులికాట్ లేక్ బర్డ్ సెంచరీ ఎక్కడుంది? ఇది నెల్లూరు జిల్లాలో ఉందండి. దట్ ఈస్ ఇన్ ఏపీ స్టేట్. నేలపట్టు బర్డ్ సెంచరీ కూడా ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ కిందకే వస్తుంది. సలీం అలీ బర్డ్ సెంచరీ ఇది ఎక్కడుందండి అంటే దిస్ బర్డ్ సెంచరీ ఈస్ ఇన్ గోవా. అదే సలీం అలీ నేషనల్ పార్క్ అన్నట్లయితే మీరు జమ్మూ కాశ్మీర్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ సలీం అలీ బర్డ్ సెంచరీ అన్నాడు కాబట్టి దట్ ఈస్ ఇన్ గోవా. నేషనల్ పార్క్ వేరు, బర్డ్ సెంచరీ వేరు. అలాగే తెలంగాణ స్టేట్లో మనకి కిన్నెర సాని బర్డ్ సెంచరీ ఉందండి. ఇది ఎక్కడుంది? తెలంగాణ స్టేట్లో ఖమ్మం జిల్లాలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద టాప్ 5 టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ఏషియా పసిఫిక్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో టాప్ 5 టెక్నాలజీ సిటీస్లో ఉన్న సిటీ ఏది అని అడుగుతున్నా. ద ఆన్సర్ షుడ్ బి బెంగళూరు అండి. టాప్ 5లో బెంగళూరు ఉంది. అదే టాప్ 10లో బెంగళూరుతో పాటు హైదరాబాద్ సిటీ కూడా ఉంది. అంటే టాప్ 10లో మన ఏషియా పసిఫిక్ రీజన్లో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్లో ఉన్నవి రెండు సిటీస్. ఒకటి బెంగళూరు, రెండోది వచ్చేటప్పటికి హైదరాబాద్ అనమాట. ఓకేనా? సరే, టాప్ 5లో బెంగళూరు వస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అకార్డింగ్ టు దిస్ ఇయర్స్ మెర్సిడస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే, విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఫర్ ఫారెన్ వర్కర్స్. సో ఈ సంవత్సరం మెర్సస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ఏ విదేశీ కార్మికుల కోసం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఏ నగరాన్ని పేర్కొంటున్నారు? సో చెప్పండి, మోస్ట్ కాస్ట్లెస్ట్ సిటీ ఏది ఫారెనర్స్ కండి, ఫారెన్ ఫారెనర్స్ వచ్చి ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి బాగా వాయించేసే సిటీ అని చెప్పొచ్చు. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏదండి అంటే దానికి ఆన్సర్ అష్కాబాట్ అంట. తుర్కమెనిస్తాన్ కంట్రీ అని చూసారా, తుర్కమెనిస్తాన్ కంట్రీకి ఇది క్యాపిటల్ అనమాట. సో అది అక్కడ బాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అండి. దాని తర్వాత హాంకాంగ్ ఉంది. అలాగే బ్యూరట్, లిబనన్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఉందిగా బ్యూరట్ అనేది. ఈ మూడు కూడా టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సార్ మరి బాగా లీస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏదండి అంటే, తక్కువ ఖర్చుగా ఉన్న సిటీ అంటే దట్ ఈస్ బిషక్ అండి. బిషక్ కంట్రీ అనేది లీస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అని చెప్పొచ్చు. ఈ బిషక్ అంటే కిర్గిస్తాన్ అనే కంట్రీ ఉంది చూసారా, దానికి క్యాపిటల్ అనమాట. కిర్గిస్తాన్ క్యాపిటల్ అంటే బిషక్. కరెన్సీ ఏంటి? SOM, సోమ్ అనేది కరెన్సీ అవుతుంది. ఈ తుర్కమెనిస్తాన్ కంట్రీ క్యాపిటల్ అంటే అష్కాబాట్ అంట. దీనికి కరెన్సీ ఏంటి? మానత్ అంటే MANAT. మానత్ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు అనమాట. మానత్. జెరూసలేం ఇజ్రాయెల్ కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. ఇజ్రాయెల్ కంట్రీకి కరెన్సీ ఏమవుతుంది? షెకెల్ అనేది ఇజ్రాయెల్ కంట్రీకి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. తష్కెంట్ అనేది ఏమవుతుంది? దట్ ఈస్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ ఉంది చూసారా, దట్ ఈస్ తష్కెంట్ అనే దానికి క్యాపిటల్ అవుతుంది. SOM, సోమ్ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు. ఓకే, సరే, కిర్గిస్తాన్ కంట్రీకి సోమే అవుతుంది. ఉజ్బెకిస్తాన్ కంట్రీకి కూడా కరెన్సీ సోమ్ కిందకి చెప్పొచ్చు. ఇది కిర్గిస్తాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ అవుతుంది. ఇది ఉజ్బెకిస్తాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ముంబై తెలుసుగా మన ఇండియన్ బిజినెస్ క్యాపిటల్ ముంబై అవుతుందండి. సరే, రీసెంట్లీ విచ్ కంట్రీ విత్ యుఎస్ఏ లాంచ్డ్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్, ఒక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ చేశారండి. దాని పేరు సీ బ్రీజ్ అంట. ఇది ఎక్కడ జరిగింది? బ్లాక్ సీలో జరిగిందండి. మన యుఎస్ కంట్రీకిను ఇంకో ఏ దేశానికి జరిగిందండి? యుఎస్ కంట్రీ అలాంగ్ విత్ ఉక్రెయిన్. యుఎస్ కంట్రీ, ఉక్రెయిన్ వీళ్ళిద్దరూ బ్లాక్ సీలో చేసిన ఒక డ్రిల్ పేరు సీ బ్రీజ్ డ్రిల్ అంటాం. అర్థమైంది కదా? సరే, ఉక్రెయిన్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? క్యూ. కేఐఈవి, క్యూ ఈజ్ అ క్యాపిటల్ అండి. రెవెనియా అనేది ఈ దేశానికి కరెన్సీ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఉక్రెయిన్, యుఎస్ఏ కలిసి చేసిన ఎక్సర్సైజ్ ఇదేనండి. దీని పేరు సీ బ్రీజ్ డ్రిల్ అంటాం. ఇది బ్లాక్ సీలో జరిగిందండి. సరే, మిగతావన్నీ తెలుసుగా. ఇరాన్ తెహరాన్ ఈజ్ అ క్యాపిటల్, రియల్. ఇరాక్కి ఏంటి? బాగ్దాద్ అనేది క్యాపిటల్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్కి ఆల్రెడీ చెప్పానండి, జెరూసలేం అనేది క్యాపిటల్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఈ బుక్ చూద్దాం. ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరు? ఏ వండర్ఫుల్ లైఫ్, ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ అనే బుక్ని ఎవరు రాశారండి అంటే ద పర్సన్ ఈజ్ రస్కిన్ బాండ్ అనే పర్సన్ రాశారండి. రస్కిన్ బాండ్ రాసిన పేరు ఏ వండర్ఫుల్ లైఫ్ అంటాం. అలాగే ఈ చేతన్ భగత్ రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్ పేరు వన్ అరేంజ్డ్ మర్డర్ అవుతుందన్నమాట. అలాగే అరుంధతి రాయ్ గురించి ఇందాక చెప్పాను, ఆజాదీ, ఫ్రీడమ్, ఫ్యాసిజం, అలాగే ఫిక్షన్ అంటాం. నత్వర్ సింగ్ అనేది రీసెంట్ బుక్, ఈ మధ్యలో ఇప్పుడు రాలేదండి. ఆల్మోస్ట్ ఇది ఒక 2014 టైంలో రాసిన బుక్ వన్ లైఫ్ ఈస్ నాట్ ఎనఫ్ అంటాం. వన్ గోల్డెన్ లైఫ్ అనే బుక్ని విక్రమ్ సేత్ అనే పర్సన్ రాశారనమాట. వన్ లైఫ్ ఈస్ నాట్ ఎనఫ్ అనేది నత్వర్ సింగ్ అని రాసిన పర్సన్ బుక్ అండి. అలాగే కొన్ని ఫేమస్ బుక్స్ చూద్దామండి. రీసెంట్గా అంటే మన జూన్ మంత్లో రిలీజ్ అయిన బుక్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10-12 బుక్స్ వరకు ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు క్లాసులో మీకు చెప్పినవేనండి. చూడండి, ఆల్ యూ నీడ్ ఈస్ జాయిన్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్, కన్వెన్షన్ ఇన్ 21st సెంచరీ ఇన్ ఇండియా, సుప్రియా పాల్ రాసిన పుస్తకం ఇది. 1232 కిలోమీటర్ ద లాంగ్ జర్నీ హోమ్, వినోద్ కప్రీ రాసిన పుస్తకం. సవార్కర్ ఏ కాంటెక్స్చువల్ లెగసీ, ఈ బుక్ని విక్రమ్ సంపత్ రాశారండి. హిసాబ్ కితాబ్ అనురాగ్ సింగ్ ఠాకూర్ రాసిన పుస్తకం. హోమ్ ఇన్ ద వరల్డ్ అమర్త సేన్ రాసిన బుక్ అండి. స్టార్టప్ లైఫ్ తహమినా అనమ్ అనే రాసిన పుస్తకం పేరు స్టార్టప్ లైఫ్. ఇది ఇందాక మనం చెప్పాం. దాంతోపాటు చూడండి ఇక్కడ స్కిల్ ఇట్ కిల్ ఇట్, ఈ బుక్ని రోనేస్క్రూ వాలా అనే పర్సన్ రాశారు. బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్, దట్ ఈస్ విష్ణుపద సేథి అనే పర్సన్ రాశారండి. నట్మెక్స్ కర్స్ పారాబుల్స్ ఆఫ్ ప్లాంట్ ఇన్ క్రైసిస్, అమితాబ్ ఘోష్ రాసిన బుక్ ఇది. మై జాయ్స్ అండ్ సారోస్, ఏ మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్, కృష్ణా సక్సేనా. అనామలీస్ ఇన్ ద లా అండ్ జస్టిస్, ఆర్వి రవీంద్రన్. హెబా ఖాతూన్, ఈ కాజల్ సూరి అనే పర్సన్ హెబా ఖాతూన్ అనే బుక్ని రాయడం జరిగిందండి. ఓకే, సో ఇవన్నీ కూడా రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్సే. సో కాబట్టి జస్ట్ ఒక స్లైడ్ పెట్టాను, దాని పీడిఎఫ్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి ఆ బుక్స్ మొత్తం చూడండి. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్స్లో, ఎస్బీఐ ఎగ్జామినేషన్స్లో బుక్స్ అండ్ అదర్స్ గ్యారంటీ క్వశ్చన్ అండి, 1 మార్క్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కూడా గ్యారంటీగా 1 మార్క్ వచ్చేస్తాయి. సరే, విచ్ కంపెనీ అపాయింటెడ్ కాలిఫోర్నియా బేస్డ్ జెమ్మీ కెసల్. ఈ జెమ్మీ కెసల్ అనే పర్సన్ని రీసెంట్గా ఒక గ్రివియన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. దేనికి అపాయింట్ చేశారు అండి అంటే దట్ ఈస్ ట్విట్టర్ అండి. ట్విట్టర్కి గ్రివియన్స్ ఆఫీసర్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ పేరు జెర్మీ కెసల్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. అండ్ ఫేస్బుక్ అనే పర్సన్ మార్క్ జూకర్బర్గ్ హెడ్గా ఉన్నారుగా ఫేస్బుక్కి, అతనే ఫౌండర్ కాబట్టి. అమెజాన్కి యాండీ జెస్సీ అనే పర్సన్ ఉన్నారు చూసారు, అతన్ని రీసెంట్గా CEO కిందకి అపాయింట్ చేయడం జరిగింది. యాండీ జెస్సీ మన జెఫ్ బెజోస్ని చైర్మన్ చేశారు. వీ నో దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ద ఇతాత్ ఈ ద్వార్ అండ్ ఈ ఫిల్లింగ్ పోర్టల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్. సో చూడండి, రీసెంట్గా ఈ పోర్టల్ని ఎవరు లింక్ చేశారు, దేనికోసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోసం. ఇది ఇతాత్ ఈ ద్వార్ ఎవరు లాంచ్ చేశారండి అంటే ద పర్సన్ ఈజ్ రవిశంకర్ ప్రసాద్. ఇతనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ కాబట్టి ఈ పర్సన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So which authority has constituted a committee to examine the global best practices in ship financing and leasing? సో షిప్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ కోసం చెప్పండి ఏ ఆర్గనైజేషన్ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగిందండి అంటే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ షిప్ ఫైనాన్సింగ్. చూడండి, షిప్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్లో ప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిశీలించడానికి ఏ అధికారాన్ని కమిటీ ఏర్పాటు చేసింది? సో ఎవరు అపాయింట్ చేశారు ఆ కమిటీని అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అంట. సో ఇది అహ్మదాబాద్లో దీని హెడ్ ఆఫీస్ గాంధీనగర్లో ఉందండి, గుజరాత్లో. వీళ్ళు రీసెంట్గా షిప్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ మెథడ్స్ మీద డిస్కస్ చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, దట్ ఈస్ IFSCA. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 37th క్వశ్చన్ ఏంటండి అంటే వేర్ PM మోడీ ఇనాగ్రేటెడ్ ద ఏజెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ. కైజన్ అకాడమీని మోడీ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? దట్ ఈస్ అహ్మదాబాద్లో ఇనాగ్రేట్ చేశారండి. ఈ ఏజెన్ గార్డెన్ కైజన్ అకాడమీ అంటే దేనికి సంబంధించిందండి అంటే దిస్ ఈస్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఫర్ డూయింగ్ యోగా రిలేటెడ్ సెంటర్ అని చెప్పొచ్చు. సో యోగాని బెస్ట్ వేలో యూటిలైజేషన్ చేయడం కోసం, యోగాని బెస్ట్ వేలో చేయడం కోసం ఒక జపాన్ టెక్నాలజీస్తో జపాన్ బేస్డ్
తో జపాన్ యొక్క సపోర్ట్తో ఈ ఏషియన్ గార్డెన్ని అలాగే కైజన్ అకాడమీని రీసెంట్గా అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ అహ్మదాబాద్ అనేది మనకి సబర్మతి రివర్ బ్యాంక్న ఉందండి. అలాగే వడోదర అనేది మాహీ రివర్ బ్యాంక్న మనకి వడోదర సిటీ అనేది వస్తుందన్నమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సిబిఐకి కొత్తగా అపాయింట్ అయిన స్పెషల్ డైరెక్టర్ ఎవరు? స్పెషల్ డైరెక్టర్ అండి, అడిగింది స్పెషల్ డైరెక్టర్ కాబట్టి ప్రవీణ్ సిన్హా. ఇతను రాకేష్ ఆస్థానా పర్సన్ ప్లేస్లో రీప్లేస్ అవ్వడం జరిగింది. కానీ సిబిఐకి డైరెక్టర్గా అపాయింట్ అయిన కొత్త పర్సన్ ఎవరండి అంటే ఎస్కే జైస్వాల్, సుబోధ్ కుమార్ జైస్వాల్ పేరు చెప్పండి. కొత్త డైరెక్టర్ అయితే ఇది అడిగింది స్పెషల్ డైరెక్టర్ కాబట్టి ప్రవీణ్ సిన్హా పేరు చెప్పాల్సి వస్తుంది. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆశీష్ చౌహాన్, త్రిలోక్నాథ్ వీళ్ళందరూ ఎవరు కాదండి, ప్రవీణ్ సిన్హా అనే పర్సన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీస్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా. సో చూడండి, ఏ కంట్రీలో లాంచ్ చేశారంటే దాని ఆన్సర్ ఇండియా అవుతుంది. భారతదేశ భాగస్వామ్యంతో ఏ దేశపు పన్ను ఇన్స్పెక్టర్లు వితౌట్ బోర్డర్ కార్యక్రమం ప్రారంభించారు? ఎక్కడ జరిగిందండి? భూటాన్తో చేయడం జరిగింది. ఎందుకండి అంటే డెవలపింగ్ కంట్రీస్లో ట్యాక్స్ సిస్టమ్ డెవలప్ చేయడం కోసం, ద ట్యాక్స్ సిస్టమ్ని అక్కడ ట్యాక్స్ సిస్టమ్ ఆడిటింగ్ని పెంచడం కోసం, ద ట్యాక్స్ సిస్టమ్ యొక్క ఆడిటింగ్ స్టైల్ని, ఆడిటింగ్ యొక్క సిస్టమ్ని పెంచడం కోసం సో మన ఇండియా భూటాన్ కంట్రీతో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. సో ద ఆన్సర్ షుడ్ బి భూటాన్. సో భూటాన్కి ఇప్పటికీ కింగే రూల్ చేస్తున్నారు భూటాన్లో. దెన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్? థింపు అనేది క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఏంటి? కరెన్సీ ఆఫ్ భూటాన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గుల్ట్రమ్. గుల్ట్రమ్ అనేది భూటాన్కి కరెన్సీ అవుతుంది. సో నేపాల్కి క్యాపిటల్ కరెన్సీ తెలుసు, శ్రీలంక కూడా తెలుసు. మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటండి? మాల్దీవ్స్కి మాలి అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు. మాలి అనేది క్యాపిటల్ అవుతుంది. రుఫియా అనేది మాల్దీవ్స్కి కరెన్సీ అవుతుంది. థాయిలాండ్కి తెలుసుగా, ఆల్రెడీ ఇందాక చెప్పాను, భాట్ ఈజ్ అ కరెన్సీ, బ్యాంకాక్ ఈజ్ అ క్యాపిటల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హెబా ఖాతున్, ఈ బుక్ ఇందాకే చెప్పాను, ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారండి? హెబా ఖాతున్ అనే బుక్ని రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ ఇస్ అరవింద్ గౌర్ అనే పర్సన్ రిలీజ్ చేశారు. అడిగింది రిలీజ్ చేసిందండి, రాసింది ఎవరని అడగల. రాసిన పర్సన్ పేరు కాజల్ సూరి. ఇందాక ఆల్రెడీ స్లైడ్లో చూపించాను, కావాలంటే ఒకసారి స్లైడ్ చెక్ చేసుకోండి. కాజల్ సూరి అనే పర్సన్ ఆదర్, కానీ రిలీజ్ చేసింది ఈ థియేటర్ పర్సనాలిటీ అరవింద్ గౌర్ అనే పర్సన్ రిలీజ్ చేశారండి. బాలీవుడ్ థియేటర్ పర్సనాలిటీ, ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ పిఎం, ఒక దేశానికి సంబంధించిన పిఎం రీసెంట్గా రిజైన్ చేశారు. అతని పేరేంటి? అతని పేరు ఏంటంటే స్టీఫెన్ లోఫెన్ అనే పర్సన్ రిజైన్ చేశారు. ఇంతకీ అతను ఏ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అండి అంటే అతను స్వీడన్ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అండి. సో అతను విశ్వాస తీర్మానం అతని మీద ప్రవేశపెట్టడం జరిగింది, కానీ దాంట్లో అతను గెలవలేకపోయాడండి. అందుకే ఆ పొజిషన్ నుంచి రిజైన్ చేశారు. హీ వాస్ ఫ్రమ్ స్వీడన్ కంట్రీ. కరెన్సీ ఆఫ్ స్వీడన్ ఈజ్ స్టాక్ హోమ్. స్వీడనిష్ క్రోన్ అనేది కరెన్సీ అవుతుంది. థాయిలాండ్ కంట్రీకి తెలిసిందే మనకి. స్విట్జర్లాండ్ తెలుసు. ఐర్లాండ్ కంట్రీకి ఇందాకే చెప్పాను, డబ్లింగ్ ఈజ్ అ క్యాపిటల్, యూరో అనేది కరెన్సీ అవుతుంది. జర్మనీ తెలుసు. నార్వేకి క్యాపిటల్ ఏంటి? ఆస్లో అనేది నార్వేకి క్యాపిటల్, కరెన్సీ ఏమవుతుంది? నార్వేనియన్ క్రోన్. జర్మనీకి బెర్లిన్ అనేది క్యాపిటల్ అవుతుంది, యూరో అనేది కరెన్సీ అవుతుంది. సో స్విట్జర్లాండ్ బెర్లిన్ ఇది క్యాపిటల్, స్విస్ ఫ్రాంక్ ఈజ్ అ కరెన్సీ అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40th క్వశ్చన్ చూద్దాం. అండ్ విచ్ కంట్రీ వేర్ ఇన్ కంట్రీ ద ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ వాస్ ప్లాంటెడ్. కొత్తగా రబ్బర్ ప్లాంట్లో కూడా జెనెటికల్గా మోడిఫై చేశారు రబ్బర్ ప్లాంట్. అది ఇక్కడ రీసెంట్గా ప్లాంటేషన్ జరిగిందండి అంటే అది అస్సాం స్టేట్లో చేశారండి. ఫస్ట్ టైం అస్సాంలోనే జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని నాటడం జరిగిందనమాట. అది అస్సాం అవుతుంది. సో అస్సాం స్టేట్లో రోమనియా నేషనల్ పార్క్ అనేది రీసెంట్గా 6th నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేశారు. హేమంత్ బిశ్వ శర్మ అనే పర్సన్ అస్సాంకి సీఎంగా అపాయింట్ చేయడం జరిగింది. సో మీరు చెప్పండి, అస్సాం స్టేట్లో స్టార్ట్ చేసిన రీసెంట్గా డిక్లేర్ అయిన 7th నేషనల్ పార్క్ పేరేంటి? దాంతో అస్సాంలో మొత్తం 7 నేషనల్ పార్కులు అయ్యాయి. సో కాబట్టి యూ హ్యావ్ టు సే ద ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 7th నేషనల్ పార్క్ ఇన్ అస్సాం? సరే, సిక్కిం కంట్రీకి గంగా ప్రసాద్ అనే పర్సన్ గవర్నర్గా ఉన్నారు. దట్ ఈస్ ప్రేమ్ సింగ్ అనే పర్సన్ ఇక్కడ సీఎంగా ఉన్నారండి. త్రిపురకి బిప్లబ్ కుమార్ దేబ్ అనే పర్సన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారండి. సత్యదేవ్ నారాయణ ఆర్య అనే పర్సన్ రీసెంట్గా గవర్నర్కి అపాయింట్ చేయడం జరిగింది. దెన్ అలాగే నాగాలాండ్ స్టేట్కి నైఫీరియో అనే పర్సన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆర్ఎన్ రవి అనే పర్సన్ గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారు. మిజోరం స్టేట్కి జోరం థంగా అనే పర్సన్ సీఎంగా ఉన్నారు. కంబంపాటి హరిబాబు అనే పర్సన్ని రీసెంట్గా మిజోరం స్టేట్కి గవర్నర్ కిందకి అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 41వ క్వశ్చన్ అండి. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫ్లాగ్షిప్ బిజినెస్ మెంటరింగ్ ప్రోగ్రామ్ MSME ప్రేరణ? టు గివ్ ద సపోర్ట్ ఫర్ MSME, ద బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద MSMEలకి సపోర్ట్ చేయడం కోసం ఆ బ్యాంక్ వాళ్ళు కొత్తగా MSME ప్రేరణ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఆ బ్యాంక్ పేరేంటి? ద ఆన్సర్ ఇండియన్ బ్యాంక్ అవుతుంది. సో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా BSNLతో కూడా డీల్ చేసుకున్నారు. ఎందుకంటే అంటే ఆ ఇండియన్ బ్యాంక్లో BSNL యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ని పెంచడం కోసం. అది తెలిసిందే కదా. సో అలాగే దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫిస్డమ్ అనే ఒక ఆర్గనైజేషన్తో కూడా ఇండియన్ బ్యాంక్ వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం
ఒక డీల్ చేసుకోవడం జరిగింది. ఏది ఏ ఆర్గనైజేషన్ పేరు అది దట్ ఈస్ ఫిస్డమ్. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. సరే సో ఈ బ్యాంక్స్ యొక్క ట్యాగ్లైన్స్ అన్ని తెలుసుగా. దెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్ ఈస్ ద ట్యాగ్లైన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా? ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అండి. సో ఇందాక ఆల్రెడీ మనం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి చెప్పాను, ఐడిబిఐ బ్యాంక్ కూడా చెప్పాను. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ ఏంటి? గుడ్ పీపుల్ టు గ్రో విత్. గుడ్ పీపుల్ టు గ్రో విత్ అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్లైన్ అవుతుంది. గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్లైన్ అవుతుంది. సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్? చెన్నై. బ్యాంక్ ఆఫ్ బరోడాకి వడోదరలో హెడ్ ఆఫీస్ ఉందండి. దెన్ గుజరాత్ స్టేట్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే, ఐడిబిఐ బ్యాంక్ ముంబై, ఇండియన్ బ్యాంక్ వచ్చి చెన్నై. ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ రెండు చెన్నైలోనే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దెన్ యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్ అనేది ట్యాగ్లైన్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ ట్రైలేటరల్ విత్ విచ్ 2 కంట్రీస్ ఫర్ ఇండో పసిఫిక్ స్టెబిలిటీ. సో ఇండో పసిఫిక్ రీజన్స్లో స్టెబిలిటీని పెంచడం కోసం ఇండియాతో కలిసి ట్రైలేటరల్ అగ్రిమెంట్ చేస్తున్న మిగతా 2 దేశాలు ఇవి. సో ఎవరు చేస్తున్నారండి అంటే ఇటలీ అండ్ జపాన్ అండి. ఇండియా, ఇటలీ, జపాన్ దిస్ 3 కంట్రీస్ ఇస్ మేకింగ్ ట్రైలేటరల్ అగ్రిమెంట్. వై? బికాస్ టు బూస్ట్ అప్ ద ఇండో పసిఫిక్ స్టెబిలిటీ. సో ఇండియా పసిఫిక్ రీజన్స్లో ఉన్న దేశాల యొక్క బూస్ట్ అప్ స్టెబిలిటీని పెంచడం కోసం ఇండియా, ఇటలీ, జపాన్ కంట్రీస్ చేస్తున్న ఈ ట్రైలేటరల్ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ జరిగింది. ఇది సెకండ్ అగ్రిమెంట్ అనమాట. ఇది సెకండ్ ట్రైలేటరల్ మీటింగ్ చెప్పొచ్చు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్. ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్ ఏ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ కరోనా సిచ్యువేషన్స్లో చాలా హాస్పిటల్స్ కూడా ఫండింగ్ అనేది ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ ప్రకారం ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్లో పాటుగా ఎస్బీఐ ఏం చేస్తుందంటే అప్ టు 100 కోట్ల వరకు లోన్ ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తుంది? మన ఉన్నాయి హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ హాస్పిటల్స్ కానీ, ప్యాథాలజీ ల్యాబ్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఇలా ఏవైతుంటే వాళ్ళు 100 కోట్ల వరకు ఎస్బీఐ నుంచి లోన్లు తీసుకొని వాళ్ళ సర్వీసెస్ని పెంచుకోవచ్చు అనమాట. సో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అండి. దెన్ సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 44. హౌ మచ్ అడిషనల్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇన్ విలేజెస్ అండర్ భారత్ నెట్ ప్రాజెక్ట్. సో ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏదైతే రీసెంట్గా స్టార్ట్ చేశారో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. దానికోసం విలేజెస్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలొకేట్ చేసింది? ఎంత ఇచ్చింది? దట్ ఈస్ 19,041 crores అండి. సో 19,041 crores అమౌంట్ ఆఫ్ మనీ ద ఇండియన్ బ్యాంక్ హ్యాస్ స్పాన్సరింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఓన్లీ. క్లియర్ కదా? సరే ఎస్పెషలీ ఫర్ భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం అనమాట. సో ఇండియాలో విలేజెస్ మొత్తాన్ని కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెంచడం కోసం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటది పాయింట్ అంటే, అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్. ఇది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్. ఇది హెడ్ ఆఫీస్ యాక్చువల్గా న్యూఢిల్లీలో ఉందండి. పేరుని చూసారా, ఇండియన్ ఫెడరేషన్ అన్నాడు కాబట్టి విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియా they started this type of association. Where it was started? That is in New Delhi. So who was recently appointed as a chairman of this one? The person is considered as a Shambhunath Srivastav అనే పర్సన్ ని రీసెంట్ గా అపాయింట్ చేయడం జరిగిందండి. దెన్ ఇతను వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ హితేంద్ర దేవ్ అనే పర్సన్ వైస్ చీఫ్ గా అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? ఇండియన్ నేవీకి అపాయింట్ చేశారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఎవరిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేశారండి? ద పర్సన్ ఈజ్ కర్ణ మల్లేశ్వరి. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో ఈవిడికి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి, కర్ణ మల్లేశ్వరి. సో ఆవిడ్ని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ కిందకి రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇతనండి విఆర్ చౌదరి అనే పర్సన్ ఇండియన్ మన నేవల్కి సంబంధించి ఒక ఆఫీసర్గా రీసెంట్గా అపాయింట్ చేశారు, వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఈ పర్సన్ కాదు, హితేంద్ర దేవ్ కాదండి. అండ్ అపాయింట్ చేసింది హితేంద్ర దేవ్ అనే పర్సన్ దేనికి అపాయింట్ చేశారంటే హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఉంది చూసారా, హెచ్ఎస్బీసీ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన సిఓ పేరు హితేంద్ర దేవ్. కానీ విఆర్ చౌదరి అనే పర్సన్ దేనికి అపాయింట్ చేశారు? ఇతను వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీకి కన్సిడర్ చేసుకోవచ్చు. సరే దెన్ ఇక్కడ అపాయింట్ చేసింది కర్ణ మల్లేశ్వరిని ఫస్ట్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ కిందకి అపాయింట్ చేసింది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి కర్ణ మల్లేశ్వరిని అపాయింట్ చేశారండి. సరే విచ్ కంపెనీ హ్యాస్ సెట్ ఏ టార్గెట్ టు ఇన్స్టాల్ 60 gigawatts of renewable energy capacity as a part of plan to reduce by 10% of its net energy intensity by 2032. సో 2032 సంవత్సరం వచ్చేటప్పటికి ఒక పవర్ జనరేషన్ కార్పొరేషన్ దగ్గరగా ద 60 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలని టార్గెట్ చేసింది. దట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీని. ఇంతకీ అది 2032 వచ్చేటప్పటికి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేయాలనుకుంటున్నా ఆ పవర్ జనరేషన్ కంపెనీ పేరు ఏంటి అంటే దట్ ఆన్సర్ షుడ్ బి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారండి. ఓకేనా? సరే దెన్ ఈ పాయింట్ ఏంటంటే దెన్ మన ఇండియాకి ఆల్రెడీ సోలార్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీస్ని
డెవలప్ చేయాలని టార్గెట్‌లో ఉన్నారండి. సో, ఆల్మోస్ట్ 175 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని మనం జనరేట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. సో, దాంతో పాటుగానే ఈ ఎన్‌టీపీసీ వాళ్ళు కూడా 2032 వచ్చేటప్పటికి 60 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో, గురుదీప్ సింగ్ అనే పర్సన్ ఎన్‌టీపీసీకి డైరెక్టర్‌గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. కోల్ ఇండియా కూడా మహారత్న కంపెనీనే. కోల్ ఇండియా హెడ్ ఆఫీస్ కలకత్తాలో ఉందండి. దెన్ అలాగే బీహెచ్‌ఎల్ ఇట్ ఈస్ న్యూఢిల్లీలో ఉంది బీహెచ్‌ఎల్ అనేది. దెన్ బీఈఎల్ దెన్ బెంగుళూరులో ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూఢిల్లీ. సోమా ముందల్ అనే పర్సన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి హెడ్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇది మహారత్న కంపెనీనే, ఇది మహారత్ననే. కోల్ ఇండియా కూడా మహారత్న కంపెనీనే అండి. ఓకేనా? సో, బీఈఎల్ అనేది మహారత్న కంపెనీ అవ్వదు. సో, మిగతా 4 కూడా మహారత్న కంపెనీసే అవుతాయి. సరే నెక్స్ట్ వన్ చూడండి. నలీన్ సహగల్ అనే పర్సన్ బీహెచ్ఈఎల్‌కి డైరెక్టర్‌గా యాక్ట్ చేస్తున్నారు. హెడ్‌గా యాక్ట్ చేస్తున్నారు. నలీన్ సహగల్ అనే పర్సన్. దెన్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అండ్ వేర్ వాస్ ద G20 లేబర్స్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్? G20 రీసెంట్‌గా G20 అదేనండి. దెన్ పర్సన్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందండి అంటే, ఇది జరిగింది క్యాటనీ అనే ప్లేస్‌లో జరిగింది. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇటలీలో ఉందండి. ఇది G20 సమిట్ కదా! సో, మనకి 2021లో G20 సమిట్ అనేది ఇటలీలోనే జరగాలి. ఇటలీనే హోస్ట్ చేయబోతుంది. సో, 2022లో G20 సమిట్ అనేది ఇది లేబర్ మినిస్టర్స్ గురించి చెప్పట్లేదండి. నార్మల్‌గా మన రిప్రజెంటేటివ్స్ ఉంటారుగా, హెడ్స్ ఆఫ్ ద G20 సమిట్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో, 2021లో ఇటలీలో ఉంది. 2022లో ఇండోనేషియా కంట్రీ హోస్ట్ చేయబోతుంది. అలాగే 2023లో దెన్ ఇండియా కంట్రీ కండక్ట్ చేయబోతుంది. యాక్చువల్‌గా 2022లోనే ఇండియా కండక్ట్ చేయాలి. కానీ ఇది మళ్ళీ దానికి 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేసి ఇండియాకి 2023 ఇచ్చారు. ఇండోనేషియాకి 2022 ఇచ్చారండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. లాస్ట్ బట్ వన్ క్వెషన్ అనొచ్చు. అండ్ హూ హాస్ బీన్ హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మంగోలియా, ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. మంగోలియా దేశానికి సంబంధించిన ఒక టాప్ మోస్ట్ సివిలియన్ అవార్డ్. ఆ అవార్డ్ పేరు ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అంట. ఈ అవార్డ్‌ని ఎవరికి ఇచ్చారండి అంటే ఆర్‌కే సబర్వాల్ అనే పర్సన్‌కి ఇవ్వడం జరిగింది. ఈ ఆర్‌కే సబర్వాల్ అనే పర్సన్ ఇండియా ఇంజినీర్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇతను ఒక ఫౌండర్ అండి. అండ్ యూ కెన్ సే చైర్మన్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ పర్సన్ ఆర్‌కే సబర్వాల్‌కి రీసెంట్‌గా ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. ఇది మంగోలియా దేశానికి సంబంధించిన టాప్ మోస్ట్ సివిలియన్ అవార్డ్. మన ఇండియాకి భారతరత్న అవార్డ్ ఎలాగో వాళ్ళకి ఆ అవార్డ్ అలాగనమాట. మంగోలియాకి ఉలంబతూర్ అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వెషన్ ఈజ్ లాస్ట్ క్వెషన్ ఫర్ టుడే క్లాస్. చెప్పండి. సో, హెమీస్ ఫెస్టివల్ రీసెంట్‌గా ఎక్కడ జరిగింది? హెమీస్ ఫెస్టివల్ రీసెంట్‌గా ఎక్కడ జరిగిందంటే లడఖ్‌లో జరిగిందండి. లడఖ్‌లో హెమీస్ ఫెస్టివల్ చేస్తారు. ఇదే లడఖ్‌లో మనకి హెమీస్ నేషనల్ పార్క్ కూడా ఉంది. హెమీస్ నేషనల్ పార్క్ అంటాం. ఈ హెమీస్ నేషనల్ పార్క్‌లో ఈ నేషనల్ పార్క్ అనేది లెపర్డ్‌కి బాగా ఫేమస్ అండి. సో, వాట్ ఈస్ ద ఫేమస్ యానిమల్ ఇన్ హెమీస్ నేషనల్ పార్క్? దట్ ఈస్ లెపర్డ్. ఇదే లడఖ్‌లో మనకి సాకా దవా అనే ఒక ఫెస్టివల్‌ని కూడా చేస్తారు. ఎక్కడ? సాకా దవా అనే ఫెస్టివల్ కూడా లడఖ్‌లోనే చేయడం జరుగుతుందండి. మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఈ హెమీస్ నేషనల్ పార్క్ లడఖ్‌లో ఉందిగా. జమ్మూ కాశ్మీర్‌లో మనకి సలీం అలీ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్‌లోనే ఉంది. దచీగమ్ నేషనల్ పార్క్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్ స్టేట్‌లోనే ఉందండి. కానీ ఈ హెమీస్ నేషనల్ పార్క్ మాత్రం లడఖ్‌లో ఉంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ హియర్ ఆల్సో వి ఆర్ డూయింగ్ వెరీ ఫేమస్ ఫెస్టివల్ దట్ ఈస్ హెమీస్ ఫెస్టివల్ కూడా ఇక్కడే చేస్తారు. ఇది ఈ హెమీస్ నేషనల్ పార్క్ లెపర్డ్‌కి ఫేమస్ యానిమల్ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ అండి. సో, అలాగే మనం నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మనం జులై మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్.